హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి రైస్లో అంటే రోటీస్లో దేనిలోకైనా తినొచ్చండి. సో ఇప్పుడు దానికోసం అయితే లేట్ చేయకుండా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 3 ఆనియన్స్ అండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకుని అయితే ఒకసారి బాగా కలిపేయాలండి. సో ఒకవేళ మీకు ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. సో అప్పుడు మనకు ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసి ఈ పచ్చి స్మెల్ పోయేదాకా వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటోస్ అయితే పేస్ట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు మనకు గ్రేవీ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. గ్రేవీ చిక్కగా వస్తుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. సో అప్పుడు కర్రీ చూడడానికి బాగుంటుంది, అలానే గ్రేవీ కూడా చిక్కగా ఉంటుందండి. సో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి అయితే ఇలా ఆయిల్ అనేది అంటే సపరేట్ అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకవేళ మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది మనకు కొంచెం సపరేట్ అయ్యేదాకా ఒక 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు అంటే ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా అయితే వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి అంటే మనం పెద్ద గ్లాసులో అయితే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసానండి. సో ఇలా పోసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి మీకు అంటే సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం అంటే ఎగ్స్ అనేది ముందుగానే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 6 ఎగ్స్తో కర్రీ చేస్తున్నాను కాబట్టి ఆ 6 ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టాలండి. సో ఇలా పెట్టేసి అయితే ఇలా ఒక్కొక్కటిగా ఇందులో కర్రీలో వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేయాలండి. సో అంటే చిన్నగా చూసి కలపండి, మళ్ళీ ఎగ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి కాబట్టి. సో ఈ విధంగా అయితే కలుపుకొని ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 1-2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఈ కర్రీ. సో తర్వాత ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. సో ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేయండి. కర్రీ కలిపేస్తే మళ్ళీ మంచిగా ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోకున్నా కూడా చూసి వేసుకోండి. సో ఈ విధంగా చేసుకొని లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటేనే చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకి ఎవరికైనా అంటే కొంచెం అంటే తినాలి అనిపిస్తుంది అండి. ఎప్పుడు రొటీన్గా వేసి ఇప్పుడు ఇదేనా అనుకుంటా సరిగ్గా తినరు కదా. సో కాబట్టి ఈసారికి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.